స్తోత్రం చెల్లించున్నాం తండ్రి నాయన. ప్రతి విషయంలోనూ ప్రభానైనా ప్రతి ఆర్థిక ఇబ్బందులలో కూడా తండ్రి నాయన నువ్వు సహాయం చేసినావు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విడవాలి తండ్రి నాయన అడిగినవన్నీ కూడా తండ్రి నాయన సమృద్ధిగా ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఎలాంటి లోటు లేకుండా ప్రభా తండ్రి నాయన వారి కష్టార్జితము దీవించి గృహం నిర్మించడానికి తండ్రి నాయన మీరు ఇచ్చిన తండ్రి నాయన నీ యొక్క కృపను బట్టి స్తోత్రం చెల్లించినాం తండ్రి. గృహంలో నివసించే వారికి శాంతి సమాధానం కలిగినట్లును తండ్రి నాయన సుఖ సంతోషం కలిగినట్లును తండ్రి నాయన ఈ గృహంలో తండ్రి నాయన ప్రతి సమృద్ధిని కూడా తండ్రి నాయన ఆశీర్వదించి దీవించమని ఈ గృహంలో నివసించే ప్రతి ఒక్క బిడ్డకు కూడా తండ్రి నాయన నీ కాపుదలను నీ కృపలను దయచేయమని తండ్రి నాయన గృహ యజమానులను బట్టి తండ్రి కొడుకులను కుమారులను కోడలను మమ్మల్ని మనగాళ్ళందరినీ స్మార్తను అల్లుని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని యేసు నామం బట్టి ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాం. రక్షించినందుకు కోడల్లో మరి అనేక మంది నీకు సేవ చేస్తారు. వారి సేవను బట్టి కూడా వంటగది నీ నామంలో ప్రతిష్ఠించావు నాయన. ఈ వంటగదిలో వంట చేసి తింటున్నప్పుడు బిడ్డలకు ఆరోగ్యం రాయిస్తున్నావు. ఈ వంటగదిలో నాయన వాడుతున్న బిడ్డలను దీవించు ప్రభా. ఈ గదిలో ఉన్న తొట్టులో బిడ్డ అయిపోకుండా గుడ్లను జరిగిపోకుండా ఆతిథ్యం ఇచ్చే బిడ్డగాను సత్కారం చేసే బిడ్డగాని సేవలను ఆదరించే బిడ్డగాను ఈ బిడ్డను దీవించిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రమాణించిన ఈ గొప్ప కార్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు. సిగ్గుపరిచే దేవుడు మనుషులు సిగ్గుపడుతారని అనుకుంటారు కానీ నువ్వు మమ్మల్ని పైకి లేవనెత్తి వారు ఎదుర్కొంటారు. అంచెలుగా దీవించే దేవుడు ఇప్పుడైనా నేను వదిలి ఇంట్లో దీవించిన బట్టి వందనాలు. ఇచ్చిన మనవలను మనవరాలను కోడలను కొడుకులను అల్లులను కూతురులను దీవించి ఆస్వాదించి వల్లి మొక్కల వలె బిడ్డలకు పెరుగుటకు నీ పరిశుద్ధ జ్ఞానంతో మరి బిడ్డలకు ఇచ్చిన ఆయన ఫలించే ఫలాలుగా బిడ్డలందరినీ దీవించిన ఆయన ఆరోగ్యంతో ఆయుష్తో ఐశ్వర్యంతో నిజమైన భక్తితో ప్రార్థనతో స్తుతులు స్తోత్రాలతో ఎల్లప్పుడూ నాయన మరి గృహం ఉండటకు నీ కృపా కనికరాలు దయచేసి మరొక్కసారి గౌరవలో కూడా ఇంకా ప్రతిలు కట్టే కొరకు అనుగ్రహించి మహిమ పొందుకోమని
గౌడవెల్లిలో పెద్ద ఇల్లు కడుతున్నాను. మనం ఇప్పుడు గౌడవెల్లి తీసుకెళ్తారు.